హోంగార్డుల వేతనాలు భరోసాకు మళ్లింపు 47 కోట్లు మళ్లించినట్టు సమాచారం. 11 దాటిన జీతాలు ఇవ్వని సర్కార్. చెక్ బౌన్సులు, సిబిల్ స్కోర్లు ఇక్కట్లు. హోంగార్డులకు ఇవ్వవలసిన ఫిబ్రవరి నెల వేతనాన్ని ఆపి దాదాపు 47 కోట్ల రైతు భరోసాకు మళ్లించినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. దీంతో హోంగార్డులకు ఫిబ్రవరి వేతనం 11వ తేదీ దాటినా అందలేదు. ఇట్లా పోలీసులకు ఇవ్వవలసిన శాలరీలు తీసుకొచ్చేమో రైతులకు వేసిండు. రైతు భరోసాకి ఇవ్వవలసిన నిధులనేమో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇచ్చేసిండు. ఇంకా ఎంఆర్ఓలకు ఇవ్వవలసిన జీతాలు తీసుకుపోయి ఎమ్మెల్యేలకు ఇవ్వరు. మీ శాలరీలు అయితే మీకు టైంకి ముడతానయా? ఎమ్మెల్యేలకు అందవలసిన శాలరీలు టైంకి ముడతానయా? ముఖ్యమంత్రి గారు సమయానికి జీతం తీసుకుంటున్నాడా లేదా? ముఖ్యమంత్రి గారి జీతం 1వ తారీఖు ఇట్లా 12 నుంచి ఇట్లా కదలగానే టింగు మన పడుతుందా లేదా? ముఖ్యమంత్రి గారికి జీతం మంత్రులకు కూడా అట్నే పడుతుందా లేదా? కానీ హోంగార్డులు చిన్న ఉద్యోగస్తులు 15,000 20,000 ఆ డబ్బులు పడితే తప్పించి వాళ్ళ జీవితాలు గడవని పరిస్థితి. పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది, సంసారం ఉంటుంది, నెలవారీ ఖర్చులు ఉంటాయి. మరి నువ్వు జీతం అయితే తప్పించి వాళ్ళ పూట గడవది. హోంగార్డుల జీవితాలు ఎంత చిన్నవి. ఇక మరి అలాంటి హోంగార్డులకి ఇవ్వాల్సిన జీతాలను 47 కోట్ల రూపాయలను తీసుకుపోయి రైతులకు వేసినామని జబ్బలు జరుచుకొని షాతీలు ఇరుచుకుంటాను. మళ్ళా ఇక ఇట్లున్నది వీళ్ళ కథ. చూడుర్రి, సంపద సృష్టిస్తలేరు, సంక్షేమ పథకాలు అందిస్తలేరు. సంపద సృష్టించడం తెలుస్తలేదు వీళ్ళకు, సంక్షేమ పథకాలను సమయానికి అందించడము తెలుస్తలేదు, జీతాలు సరైన సమయానికి ఎట్లియాలో కూడా వీళ్ళకి అర్థమైతలేదు. ఒక గంత దయనీయమైన పరిస్థితిలో ఈ రేవంత్ రెడ్డి గారి సర్కారు మనల్ని పాలిస్తున్నది.